మేడారం జాతలో వల్లి అనే వ్యక్తి అమ్మినటువంటి కోవా బన్ను 10 రూపాయలకి ఎలా వస్తుంది? 10 రూపాయలకి ఒక బన్ను తయారు చేసి నువ్వు 10 రూపాయలకి అమ్మడం అంటే ఏదో మొత్తానికి ఇందులో మతలబు లేకుండా, ఒక కెమికల్ కలపకుండా, ఏమీ జరగకుండా ఏ విధంగా అమ్ముతున్నావు, నీకు ఏ విధంగా లాభాలు వస్తాయని కొంతమంది యూట్యూబర్స్ ఆయన్ని అడగడం, దానికి ఆయన కంగారు పడిపోవడం, కొంతమంది దానికి సపోర్ట్గా, కొంతమంది దానికి వ్యతిరేకంగా పాప అమాయకమైనటువంటి వల్లి గారిని ఇలా చేశారనడం ఏదేదో జరిగింది. దానికి ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వచ్చేసి స్పందిస్తూ ఆ యూట్యూబర్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసినంత వరకు కూడా నేను పోరాడుతాను అంటున్నాడు. ఇక్కడ కోవా బన్ నమ్మినటువంటి వల్లి గారిని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ నేను ఎవరిని విమర్శించడం లేదు. కానీ వీళ్ళు ఫుడ్ జిహాద్ అయితే చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. ఇంతకుముందు నేను పరశురామ్ టాక్స్లోనే అనేక వీడియోలు పెట్టాను. 2024 ఎన్నికల్లో అనేక వీడియోలు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మన దగ్గర కావచ్చు, బిర్యానీలో ఉమ్మేయడం, అలాగే జ్యూసుల్లో మూత్రం పోయడం అనేది కేవలం నోటి ద్వారా కాదు. ఆ వీడియోలు కూడా నేను చూపించాను. అవన్నీ ఇప్పుడు డిలీట్ అయిపోయినాయి. కానీ అయితే మరి దాని గురించి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట్లాడలేదు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ మొన్న హైదరాబాద్లోనే దేవాలయాల్ని అపవిత్రం చేసినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే అసదుద్దీన్ ఓవైసీ కేరళలో ఒక అమ్మాయి బస్సులో ఓవర్ యాక్షన్ చేసి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అంతెందుకు, ఇదే అసదుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఇక్కడ హిందువులు అనేవాళ్ళు లేకుండా చేస్తాను, లేదంటే ముస్లింలతో సమానంగా హిందువులు చేస్తాను అన్నాడు. ముస్లింల జనాభా 30 కోట్లు అనుకుంటే, అధికారికంగా 20 ఉన్నాయి కానీ 30 కోట్లు ఉన్నారు. 30 కోట్లు ముస్లిం జనాభా అనుకుంటే హిందువులు కూడా 30 కోట్లు చేస్తానంటే అర్థం ఏంటి? 80 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానని కదా దాని అర్థం. మరి ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా సుమోటోగా కేసు తీసుకోలేదు, ఎవరు కూడా కేసు కూడా నమోదు చేయలేదు. మరి నిన్నేం చేయాలి? ఈ కోవా బన్ మీద వ్యతిరేకం వ్యక్తం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే నిన్నేం చేయాలి? అసదుద్దీన్ ఓవైసీ నిన్నేం చేయాలి చెప్పు? అంటే హిందువులు ఇంకా చేతగాని వాళ్ళుగానే ఉన్నారు. నేను కోవా బన్ మీద ఏమో, నాకు ఆ వ్యక్తి మీద పాపం ఆయన ఒక తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అంటున్నారు. అక్కడ వాళ్ళు అమాయకంగా ఫేస్ పెడతారు. నేను ఇది కాదు, వల్లి గారిని అనడం కాదు, చాలామంది ఇదే పద్ధతి అమాయకంగా ఫేస్ పెట్టి మా జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఉచ్చలు పోసినటువంటి జ్యూసులు అమ్ముతారు, ఉమ్ములేసినటువంటి బిర్యానీ ఇస్తారు. అయితే ఇవ్వట్లేండి, సిగ్గు లేనిది ఎవరికంటే మాకు సిగ్గు లేదు కాబట్టి మేము ఆ రోజు అక్కడ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఏ యూట్యూబర్ కూడా నీకు ఇష్టం లేకపోతే, మనలో మార్పు ఉంటే కొనకుండా ఉండాల్సిందే. ఎవరి దగ్గర అయినా సరే, ముస్లింలా ఇదేని కాదు, ఉమ్మేస్తున్నారు, ఉచ్చబోస్తున్నారు కాబట్టి మేము కొనము అని హిందువులందరూ బాయ్కాట్ చేయగలిగితే ఆటోమేటిక్గా అందరూ దారిలోకి వస్తారు. ఎవరి దగ్గర కొనకుండా, ముస్లింలు అనే వాళ్ళని ఈ దేశంలో లేకుండా, లేకపోతే ఇక్కడ ముస్లింల దగ్గర కొనకుండా వాళ్ళని జీవితంలో బహిష్కరించమని నేను చెప్పడం లేదు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి. కానీ మంచి ముస్లింలు కూడా ఈ దేశంలో ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి వారిని ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటాం, ఆయనకి పాదాభివందనం చేస్తాం. అలాంటి ముస్లింలు ఈ దేశానికి కావాలి. మీరు అంటారు కదా మా మీద చాలా వ్యతిరేకత ఉంది, ఎందుకు ఉంది? ఉగ్రవాదులందరూ మీ వైపు నుండి వస్తున్నారు కాబట్టి. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లిమ్స్. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? వాళ్ళని ఎందుకు మీరు ఖండించడం లేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి, వ్యవస్థాగత లోపాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఖండించడమే కాదు, చర్యలు ఉండాలి. మీ వైపు నుంచి చర్యలు ఉండాలి.